హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇంకా లోకికి అయితే బాగలేదు కదా, ఇంక స్నానం చేపిద్దామని చెప్పి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. ఇంక స్నానం చేపించేసిన తర్వాత టైం చూసారా 9:30 అయిపోయింది. ఇంకా లోకికి అయితే పొద్దున్నే స్నానం చేపించేసానండి. 6 కల్లా స్నానం చేపించేసి ఇంక ఇంట్లో సామాన్ మొత్తం తీసుకుని బయట అయితే వేసేసాను అనమాట. వేసేసి తోమేతలకే 9:30 10 అయిపోయింది. 10 లోపే అన్నీ తోమేసుకున్నాను. ఇంకొక పక్క అయితే వాషింగ్ మిషన్లో దుప్పట్లు అన్నీ వేసేసానండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా చేస్తున్నానంటే ఇంక మధ్యాహ్నం లోపు అన్నీ చేసేసుకొని ఇంక మా అమ్మ వాళ్ళు అయితే పిండి వంటలు చేస్తున్నారనమాట. ఇంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి మొత్తం అయితే మార్నింగ్ లేచి హడావిడిగా అన్నీ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంక నేనైతే ఈ పనులు చేసుకుంటూ ఉంటే లోకి అయితే వేపాకు అయితే దంచుకొని తింటూ ఉన్నాడు. చూసారు కదా, కంఫర్ట్ ప్యాకెట్ అండి ఇది. ఇలా చించి వేసిన తర్వాత ఆ ప్యాకెట్ కూడా దీంట్లోనే వేసేసాను. ఎందుకంటే దాంట్లో ఇంకొంచెం ఏమన్నా ఉంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, పోతుంది, అవంతా బట్టలకు పడతాయి అని చెప్పి ప్యాకెట్ కూడా ఇలానే వేసేస్తాను అనమాట. ఇంకా మన ఇంటికి అయితే ఆ అయోధ్య నుంచి రాముడి పిలుపు అయితే వచ్చిందండి. అక్షింతలు అయితే వచ్చాయి మనకు కూడా. ఇంకా నేను పని చేసుకుంటూ ఉంటే ఇంకా అన్ని ఇళ్ళకి పంచుతూ మన ఇంటికి కూడా తీసుకొచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. అయోధ్యకి వెళ్ళాము, మొన్న మేము కాశీకి వెళ్ళినప్పుడు వెళ్ళామండి, కడుతూ ఉన్నారు. ఇంకా అప్పుడైతే వీడియోస్ తీయలేదండి. అప్పుడు ఎందుకు తీయలేదా అని చెప్పి ఇప్పుడైతే బాధపడుతున్నాను. ఇంకా అప్పుడైతే మేము మా బాబాయ్ వాళ్ళతో వెళ్ళాం కదా, ఇంకా అందుకని పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా మేమిద్దరం అయి ఉంటే తీసుండే వాళ్ళమి. ఇంకా అంతేకాక అప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అని లేదనమాట. ఇంక అందుకని వీడియో తీయలేదు. తీసుంటే ఇప్పుడు చాలా మెమొరీగా ఉండేది, చూసుకుంటూ ఉండేదానికి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు కడుతూ ఉన్నారండి. ఇప్పుడు మరి ఎంతవరకు పూర్తయిందో. ఇలా ఒక కార్డు అక్షింతలు ఇచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రాముని పిలుపు మనకు కూడా అందినందుకు. ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకొని అయితే వెళ్ళి వస్తాము. ఈ అక్షింతలు అయితే మనం జాగ్రత్తగా పూజ గదిలో దాచుకొని జనవరి 22 సాయంత్రం దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆ అక్షింతలు అనేవి మనపై వేసుకోవాలంటండి. ఇంకా దేవుడి పటాలు కూడా కొంచెం అయితే తుడిచేసి ఇంక మా అమ్మ ఫోన్ చేసి పిలిచేతలకి ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. పిండి వంటలు అయితే చేస్తూ ఉన్నారు. మా అమ్మమ్మ వచ్చింది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 9:30 అయిందండి. ఇంక ఇప్పుడైతే పూలు అయితే ముందేసుకొని కూర్చున్నాను అనమాట. చూడండి, ఇంక రేపైతే భోగి కదా. ఇంక ఇంట్లో అయితే ప్రతి పండక్కి మేము బంతి పూలు అయితే తెచ్చేస్తాం కదా. ఇంక మా వారైతే నెల్లూరుకి వెళ్తే ఇలా పూలు అయితే తెచ్చాడు అనమాట. కుడుతున్నాను. ఇంక కుట్టడానికి నా తిప్పలు చూడండి, దోమలు అయితే ఏం పీక్ పెరుగుతున్నాయో. ఇంక ఇక్కడ ఒక కడ్డీ, ఇక్కడ చూడండి, ఇంక ఇక్కడ ఒక కడ్డీ ఇలా మొత్తం పెట్టుకొని కడ్డీలు పూలైతే కుడుతున్నాను అనమాట. ఈరోజు సందకాడే కుడదామంటే ఇందాకే వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంక మా అమ్మ అయితే తింటానుకలు చేస్తుంటే ఇంక నేను కూడా వెళ్ళి ఇందాకైతే వచ్చాను. పెద్దగా ఏం చేయలేదు, మొనపూలు, కారాసు అండ్ కొబ్బరి చెక్కలు చేసామన్నమాట. ఇంకా చింటూ అయితే లేడండి, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. వాళ్ళ బాబాయ్ వస్తే తీసుకుని వెళ్ళాడనమాట. ఇంకా లోకి అయితే ఉన్నాడు. రేపైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను భోగికి. ఇంకా భోగి అయితే ఇంటి దగ్గర వేసేసుకొని ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకొని అమ్మనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకెల్లుండి అయితే ఇంట్లో దీపం పెట్టేసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. ఇంక పండక్కి అలా ప్రతి సంవత్సరం వెళ్తాము. ఇంక ఇప్పుడు కూడా వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము, ఎలా జరుగుతుందో. ఇంకా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ అన్నమాట. ఈ వీడియో అయితే రేపు భోగి రోజు అయితే పెడతాను. ఇంకా వీడియోస్ అక్కడ పెట్టగలితే పెడతానండి, లేదంటే ఇంక వచ్చిన తర్వాత పెడతానన్నమాట. ఇంకా ఇక్కడైతే నెట్ ఉంది, వైఫై ఉంది, వీడియోస్ మనం పెట్టంగానే అప్లోడ్ అయిపోతాయి. ఇంక అక్కడైతే నెట్ లేదు కదా, ఇంకా ఫోన్ నెట్ తోటే అస్సలు పెట్టలేము. చూడాలి,
ఫోన్ నెట్ ఏంటంటే ఇంకా రెడీ అవుతాం కదా, యాజ్ టీస్గా షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తాము. ఇంక లాంగ్ వీడియోస్ అయితే చూడాలి, నెట్ ఉంటే పెడతాను. ఇంక మా వారైతే పూలు అయితే తెచ్చాడండి. చూడండి ఎన్ని తెచ్చాడు. పండగ కదా, మళ్ళీ మళ్ళీ ఇది ఎక్కడ పంపిస్తుంది అని చెప్పి ఒకటేసారి 3 పండగలకి కలిపి తెచ్చినట్టున్నాడు. ఇంక నాతో పాటు కూర్చున్నాడండి పూలైతే అందియడానికి. ఇంక ఈ పూలు కట్టడానికి మా తిప్పలు చూడాలా, మీకైతే నవ్వు వస్తుంది. చూడండి ఫ్యాన్ అయితే పెడుతున్నాడు. ఇవన్నీ కట్టే తలకి 10, 11 అవుతుంది. ఇంక ఉదయాన్నే చీకటితో లేయగలుగుతామో లేదో భోగేయడానికి. చెప్తే ఏనాడు తేవద్దంటే తెస్తాడండి. నాకైతే పండ్లేదని ఇవన్నీ పండ్లు అయితే తెచ్చి పెడతాడు. టైం చూసారా ఫ్రెండ్స్, 10:30 అయింది. ఇప్పటికైతే పూలు కట్టడం అయిపోయింది. మొత్తం అయితే తెచ్చి ఇంట్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంక తోరణాలు అయితే అంటే గడపలకైతే కట్టలేదు. ఇంక మార్నింగ్ అయితే కడదాంలే, ఇప్పటికే 10:30 అయిపోయిందని చెప్పి, ఇంకా భోగి కదా చీకటితో అయితే లేయాలని చెప్పి షాప్ కూడా క్లోజ్ చేయలేదన్నమాట. షాప్ క్లోజ్ చేసి పడుకోవాలి. ఇలా జరిగింది ఈరోజైతే. ఇంకా రేపైతే భోగి కదండి, రేపు ఎలా జరుగుతుందో మళ్ళీ వీడియో తీసి నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. గోరింటా పెట్టుకుందాం అనుకున్నానండి ఈరోజైతే, కానీ పన్నులతోనే సరిపోయింది. ఇంకా దేవుడి పటాలు కూడా సగమే తుడిచాను. మధ్యాహ్నం తుడుస్తూ ఉన్నాను. ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తుంది ఇంకా రా అని చెప్పేసి, ఇంకా అందుకని సగం అయితే తుడిచాను. ఇంకా సగం ఉంది. ఇంకా మార్నింగ్ లేచి అయితే ఈ సగం అయితే కంప్లీట్ చేసి ఇంక ఇల్లు తుడిచేసి దీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా సగం అయితే ఉన్నాయి. మాకు చిన్నవి కదండి, ఎక్కువ టైం పడుతుంది. పటాలు అయితే త్వరగా పూజ చేసేసి అంటే గంధము కుంకుమ పెట్టేయచ్చు. ఇంకా మాకుండే అన్ని చిన్న విగ్రహాలు అనమాట. ఇంక అన్నిటినీ క్లీన్ చేసి మళ్ళీ కొత్త బియ్యం పోసి పెట్టాలి. ఇంక అందుకని బాగా లేట్ అవుతుంది. ఇంక పటాలు అయితే పెట్టేస్తాను. ఇంక మిగతా అన్నీ ఇలా కింద పెట్టేస్తున్నాను అనమాట. ఇంక మార్నింగ్ లేచి ఏమంతా చెయ్యాలి. ఇంట్లో బూజులు అన్నీ దులిపేసాము. ఇంకేం లేదు పెండింగు. సామాన్ కూడా అంతా తోమేసాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఉతికేసాను. ఇంకేం లేదు. ఇంకా పటాలు కొంచెం తుడిచేసుకొని ఉదయం అయితే ఇల్లు మాపు పెట్టేసుకొని దీపం పెట్టేసుకొని భోగి వేసేసుకోవడమేను. ఇంక చీకటితో అయితే లేయాలి. ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను.